ఈ మధ్య కాలంలో అమలులోకి వచ్చిన అత్యంత శక్తివంతమైన చట్టాలలో ఒకటి. ఎంత శక్తివంతమైనదంటే ఒక మనిషిని జీవితకాలం కారాగారానికి పంపించవచ్చు. ఇంతకీ నేరం ఏమిటంటే హత్య చేయటమో మానభంగం చేయటమో కాదు, వేరే వాళ్ళ మతం మార్చటం. ఈ రోజు వీడియోలో భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన యాంటీ కన్వర్షన్ లా గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వేరే వాళ్ళ మతం మార్చటం, దీన్ని అరికట్టడానికి కొన్ని రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ లాస్ ని తీసుకువచ్చాయి. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలలో అలాంటి చట్టాలు లేవు. ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 బలవంతపు మత మార్పిడి, మోసపూరిత మత మార్పిడి, మోసపూరిత వివాహాలు ఇలాంటి వాటి అన్నిటినీ అరికట్టడానికే ఈ చట్టం తీసుకురాబడింది. ఎవరైనా మతం మార్చుకోవాలి అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారికి 60 రోజుల ముందు ఒక నోటీస్ ఇవ్వాలి, ఇలా మేము మతం మార్చుకోవాలి అని అనుకుంటున్నాము అని. ఆ తరువాత మతం మార్చుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా చట్టవిరుద్ధంగా మత మార్పిడి చేయాలి అని ప్రయత్నిస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు. కొన్ని సందర్భాలలో లైఫ్ సెంటెన్స్ కూడా పడొచ్చు. ఇప్పుడు అలాంటి ఒక 3 కేసులు చూద్దాం. 2023లో సల్మాన్ అనే వ్యక్తి వేరే మతానికి చెందిన వేషధారణతో ఒక అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుని పోయి లైంగిక దాడి చేసి మరీ మతం మార్చాడు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం వారు ఇచ్చిన కంప్లైంట్ తో విషయం వెలుగులోకి వచ్చింది. కోర్టు ఆ వ్యక్తికి జీవితకాలం కారాగార శిక్ష వేసింది. లక్నోకి చెందిన కొంతమంది మత పెద్దలు భారతదేశం వ్యాప్తంగా మత మార్పిడులు చేసే ఒక ర్యాకెట్ ని నడిపారు. భారతదేశంలోనే ఇలా మత మార్పిడులు చేసే అతిపెద్ద ర్యాకెట్స్ లో ఇది కూడా ఒకటి. దీని మాస్టర్ మైండ్స్ ఇద్దరికి కూడా జీవిత ఖైదు వేయబడింది. ఈ కేసులో ఒక వ్యక్తి హిందువుగా నటించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత బలవంతంగా ఆమె మతం మార్చాడు. నిజం బయటపడిన తరువాత ఆ వివాహం రద్దయ్యింది. ఆ వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. అతని తండ్రికి కూడా జైలు శిక్ష విధించారు. తప్పుడు గుర్తింపులతో గాని, బలవంతంగా గాని, మితిమీరిన ప్రభావం చేత గాని, బలాత్కారంతో గాని, ఏమైనా కానుకలు అలా ఇచ్చి గాని, ఫ్రాడ్ చేసి గాని, పెళ్లి వంక పెట్టుకుని ఎలాంటి కారణాలతో ఎవరినైనా మతం మారిస్తే అది చట్ట వ్యతిరేకంగా పరిగణించబడుతుంది. నేర తీవ్రతను బట్టి 5 సంవత్సరాల నుండి జీవిత ఖైదు శిక్ష పడుతుంది. 10 లక్షల వరకు జరిమానా పడుతుంది. కేవలం మత మార్పిడి కోసమే జరిగే పెళ్లి లేదా వివాహం సులభతరం చేయడానికి మాత్రమే మత మార్పిడి జరిగిన వివాహం ఈ చట్టం ప్రకారం చల్లదు. మతం మార్చుకునే వ్యక్తి 60 రోజుల ముందు ఆ కార్యక్రమాన్ని నిర్వహించే మత పెద్ద నెల రోజుల ముందు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారికి నోటీసులు ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు మత మార్పిడి వెనక ఉన్న కారణాల గురించి ఎంక్వైరీ చేస్తారు. మతం మార్చుకున్న తర్వాత ఆ వ్యక్తి 60 రోజుల్లో డిక్లరేషన్ ఇవ్వాలి. 21 రోజుల్లో డిఎం ముందు హాజరవ్వాలి. వీటిల్లో ఏది పాటించకపోయినా ఆ మత మార్పిడి చెల్లదు. ఇలాంటి ఒక చట్టం అవసరం తెలుగు రాష్ట్రాలకి ఎంతో ఉంది. నిజానికి భారతదేశం మొత్తానికి ఇలాంటి ఒక చట్టం రావాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. జై శ్రీరామ్, జై హింద్.